వీళ్ళు ఎవరు కూడా ఊహించినటువంటి జీఎస్టీ తగ్గింపులు జరపడము చాలా భారతదేశ పౌరులందరికీ కూడా ఒక వరంగా భావించవలసిన అవసరం ఉంది. దాని గురించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేసు, గౌరవ ఎమ్మెల్సీసు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఒకసారి మీతోటి మిమ్మల్ని అందరినీ కలిసి ఈ రాష్ట్ర ప్రజల తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీ ద్వారా మా యొక్క అభినందనలు తెలియచేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అసెంబ్లీకి అట్లాగే కౌన్సిల్కి కూడా కొంత టీషర్ట్స్ వేసుకుని స్పీకర్ గారు అనుమతితో కాసేపు ఈ టీషర్ట్స్ తోటి ప్రధానమంత్రికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు తెలియజేయటం గురించి మేము రావటం జరిగింది. ఈ విషయంపై గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 4 స్లాబులు ఉన్న జీఎస్టీని జెన్ నెక్స్ట్ జీఎస్టీ 2.0 పేరుతో సంస్కరణలు తీసుకొచ్చి 4 స్లాబులని 2 స్లాబుల్లోకి మార్చడం ద్వారా 140 కోట్ల మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా 12% స్లాబ్ నుండి దాదాపు 99% వస్తువుల్ని 5% తీసుకురావడం, అదేవిధంగా 90% 18% స్లాబ్లో ఉన్న వాటిని 12 లేదా 5% తీసుకురావడం, లేదా 12%లో ఉన్న వాటిని 0 స్లాబ్లోకి తీసుకురావడం ద్వారా ఇవాళ ఈ దేశంలోని ప్రతి వర్గానికి కూడా లబ్ధి చేకూరనుంది. ప్రధానంగా ఈ సంస్కరణ కారణంగా ముందు 1.5 లక్షల రూపాయలు వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి ఉంటే దాన్ని 12 లక్షల దాకా పెంచడం, తదనంతరం ఈ స్లాబ్లని 2 స్లాబ్లకు తీసుకురావడం, అనేక వస్తువుల్ని 12% లేదా 5%కి 18 నుంచి 5% తీసుకురావడం లేదా 0కి తీసుకురావడం వల్ల ఇవాళ మధ్యతరగతికి ప్రధానంగా మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతి, పేదలకి ప్రధానంగా లబ్ధి చేకూరనుంది. ఇవాళ దాని ద్వారా 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆదా కానుంది. కొద్దిగా ఆదాయం తగ్గుతుంది అనుకుంటున్న నేపథ్యంలో కూడా ఇటువంటి ఒక చారిత్రాత్మక దేశ ప్రజల హితం దృష్టిలో పెట్టుకుని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా ఈ ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారికి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా వీటిలో అనేక ఉత్పత్తులు, ఇప్పుడు చిన్నపిల్లలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు కానీ, బుక్కులు కానీ వీటిని 5%లోకి తీసుకురావడం, అదేవిధంగా పాల ఉత్పత్తిదారుల వస్తువుల్ని 5% తీసుకురావడం, కొన్నిటిని 0కి తీసుకురావడం. ప్రధానంగా అత్యధికంగా లాభపడుతున్న విషయం ఏంటంటే ఆరోగ్య విషయంలో ఇవాళ 36 రకాల లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని 0కి తీసుకురావడం, అదేవిధంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ సంబంధిత డ్రగ్స్ను కూడా 0లకు తీసుకురావడం. మరీ ప్రధానంగా ఇవాళ ఆరోగ్య భద్రత గురించి మాట్లాడుతున్నాం. ఆరోగ్య భద్రత మీద ఎక్కువ శాతం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆరోగ్య బీమా ప్రీమియం మీద 18% ఉంటున్న జీఎస్టీని ఇవాళ 0% తీసుకురావడం, తద్వారా ఈ దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ భద్రత తన ప్రధాన కర్తవ్యంగా ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి చాటి చెప్పారు. అదే సందర్భంలో ఇవాళ నుంచి ఈ సెప్టెంబర్ 22 నుంచి ఇవి అమల్లోకి రాబోతున్న సందర్భంగా ప్రజలందరూ కూడా దసరా, దీపావళి తమకు ముందుగానే వచ్చాయని సంతోషపడుతున్నారు. నరేంద్ర మోడీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఈ సంస్కరణలకి స్వాగతిస్తూ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ చేసిన తీర్మానం కూడా తీసుకొచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా సామాన్యుడికి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే వచ్చినాయి. ఏ రోజు తగ్గింది లేదు. 76 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ ప్రధానిగా ఈరోజు భారతదేశంలో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతున్నాయనే శుభ వార్తని ఈరోజు ప్రజలకు తెలియజేయాల్సి వస్తోంది. ఈ పన్నులు చెల్లించడం ద్వారా సామాన్యుడు, మధ్యతరగతి వారు కొనే ప్రతి వస్తువు మీద ఎంతో కొంత ధర తగ్గడం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్న సందర్భంలో తెలుగు ప్రజల తరఫున, ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ప్రజల తరఫున నరేంద్ర మోదీ ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. 22వ తేదీ అర్ధరాత్రి అంటే 10 గంటల టైం కూడా అయింది. 1000 రకాల వస్తువుల పైన
రేటు తక్కువ. ముఖ్యంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్లు వైద్య రంగంతో పాటు విద్యారంగం కూడా అక్కడ కూడా జీరో చాలా వాటికి. ఆర్థిక పరిస్థితి తగ్గినప్పటికీ వ్యాపార రంగం పెరగడం వలన తిరిగి పుంజుకుంటుంది. అది ప్రధానమంత్రి గారి యొక్క ఉద్దేశం. ఫారినర్స్ కూడా వస్తారు, ఎఫ్డిఐ కూడా జరుగుతుంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. తద్వారా ఆయన యొక్క ఆలోచనే గొప్పది. దానికి సంఘీభావంగా మేమందరం ఇక్కడ ఈ డ్రెస్ కోడ్ వేసుకొని మీ ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశం అది. మోడీజీ